గత 10 ఏళ్ల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి దందాలు కొనసాగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకాని దందాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడని తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారి ఆస్తులను ధ్వంసం చేయించాడని అన్నారు. తప్పుడు పనులు చేసి జైలుకు పోతున్న కాకానికి వైసీపీ నేతలు సానుభూతి తెలపడం దురదృష్టకరమని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా? నంబర్ 1. నంబర్ 2, మేము GPS లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా. ఎన్ని డంపర్లు, ఎన్ని హిటాచీలు, ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు, ఇవన్నీ తప్ప అబద్ధమా? ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చారు. కిందుండే ఎస్పీ, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికీ ఇచ్చారు. ఆగ్రహం ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగలే. ఇవన్నీ అబద్ధమా? ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది. ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క. నువ్వు 5 ఏళ్లలో ఎన్ని చేసావు? అంతకుముందు ఏం చేసావు? 14లో ఏం చేసావు? పాపాలు అనుభవించక తప్పదు, చేసిన పాపాలు. మా వాడు